హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పీసీఓఎస్ అంటే ఏంటి, పీసీఓఎస్ రావడానికి రీజన్స్ ఏంటి, అండ్ పీసీఓఎస్ని ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ పీసీఓఎస్ ట్రీట్మెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. పీసీఓఎస్ ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ద మోస్ట్ రీజన్ అని చెప్పచ్చు. అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి పీసీఓఎస్ కూడా ఒక రీజన్. నార్మల్ ఉమెన్స్లో మెన్స్ట్రువల్ సైకిల్ ఎలా జరుగుతుందంటే ఓవరీస్లో నుంచి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. దాన్ని ఓవమ్ అంటాం. అది యూట్రస్లోకి వెళ్తుంది. ఏదర్ ప్రెగ్నెన్సీ అన్న రావాలి, లేకపోతే పీరియడ్ అన్న రావాలి. దాన్ని ఓవులేషన్ అంటాం. ఇది ప్రతి మంత్ జరుగుతుంది. అదే పీసీఎస్ ఉన్న వాళ్ళలో ఈ ఓవులేషన్ అనేది కరెక్ట్గా జరగదు. ఓవరీస్లో నుంచి ఒక ఎగ్ కంటే మల్టిపుల్ ఎగ్స్ ఫామ్ అవుతాయి, చిన్న చిన్నవి. అలా అవ్వడం వల్ల ఓవులేషన్ అనేది కరెక్ట్గా అవ్వదు. సో మనకి పీరియడ్ అనేది ఇర్రెగ్యులర్గా రావడం, లేకపోతే పీరియడ్ మిస్ అవ్వడం లాంటివి జరుగుతుంది. అలా జరగడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. పీసీఓఎస్ రావడానికి మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతుంది. నార్మల్గా ప్యాంక్రియాస్లో నుంచి ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని ప్రతి సెల్కి పంపించడానికి ఈ ఇన్సులిన్ హెల్ప్ అవుతుంది. అలా గ్లూకోజ్ మన సెల్స్లోకి వెళ్ళినప్పుడు బ్రోకెన్ అయి ఎనర్జీగా ప్రొడ్యూస్ అవుతుంది. ఇది నార్మల్గా జరిగే ఫంక్షన్ అందరిలో. అది పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే మన సెల్స్ రెస్పాండ్ అవ్వవు ఇన్సులిన్కి. అలా జరిగినప్పుడు మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఇంకా ఇన్సులిన్ హార్మోన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇన్సులిన్ హార్మోన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఓవరీస్లో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది. అలా టెస్టోస్టిరాన్ హార్మోన్ ఇంక్రీజ్ అయినప్పుడు ఓవరీస్లో ఒక ఎగ్ కంటే మల్టిపుల్ ఎగ్స్ ఫామ్ అవుతాయి. అలా ఫామ్ అవ్వడం వల్ల పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా వస్తుంది. నార్మల్ ఓవులేషన్ అనేది జరగదు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వడం కూడా పీసీఓఎస్కి ఒక రీజన్. సెకండ్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల. చాలా ఉమెన్స్లో పీసీఓఎస్ రావడానికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒక కారణం అవుతుంది. ర్యాపిడ్గా టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది మేల్ హార్మోన్ యాక్చువల్లీ. ఇది ఉమెన్స్లో కూడా ఉంటుంది, కాకపోతే స్మాల్ అమౌంట్లో ఉంటుంది. ఎప్పుడైతే పీసీఓఎస్ వస్తుందో అప్పుడు మన బాడీలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవ్వడం వల్ల మన హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఇంకా లుటనైజింగ్ హార్మోన్ ఇలాంటివన్నీ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మనకి పీసీఓఎస్ వస్తుంది. థర్డ్, జెనెటిక్స్ వల్ల కూడా వస్తుంది. ఫ్యామిలీస్లో ఎవరికన్నా ఉంటే మదర్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఉన్నా కూడా పీసీఓఎస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ 3 రీజన్స్ వల్ల మనకి పీసీఓఎస్ వస్తుంది. ఫస్ట్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. సెకండ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. థర్డ్, జెనెటిక్స్ వల్ల. ఈ 3 రీజన్స్ వల్ల మనకి పీసీఓఎస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మనకి పీసీఓఎస్ ఉందా లేదా అని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తాయి, ఆర్ పీరియడ్ అనేది ఆబ్సెంట్ అవుతుంది. సెకండ్, ప్రెగ్నెన్సీ రిజల్ట్స్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. థర్డ్, ఎక్సెస్గా హెయిర్ గ్రోత్ అవుతుంది. ఫేస్ మీద, చెస్ట్ మీద, బ్యాక్ మీద ఎక్కువగా హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది. ఫోర్త్, ఎక్సెస్గా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. ఫిఫ్త్, హెయిర్ లాస్ అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. సిక్స్త్, ఫేస్ మీద పింపుల్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాంటి సిమ్టమ్స్ని బట్టి పీసీఓఎస్ ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. పీసీఓఎస్ ట్రీట్మెంట్ అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా ఉంటుంది. అది సిమ్టమ్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్, పీసీఓఎస్ ఉన్న వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ని తగ్గించుకోవాలి. అట్లీస్ట్ మన బాడీలో 5% వెయిట్ అన్న తగ్గాలి. అట్లీస్ట్ వాకింగ్, ఎక్సర్సైజ్ అలా చేసి వెయిట్ తగ్గించుకోవడం వల్ల మనం పీరియడ్స్ని రెగ్యులేషన్ చేసుకుంటే కొంతవరకు పీసీఓఎస్కి హెల్ప్ అవుతుంది. ఇంకా BMI కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. బాడీ మాస్ ఇండెక్స్ అంటే మన హైట్కి తగ్గట్టు వెయిట్ ఉండేలాగా చూసుకోవాలి. ఇది ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి BMI అని. మీ హైట్, వెయిట్ ఇస్తే మీ BMI అనేది చూపిస్తుంది. ఒకవేళ ఎక్కువగా మీ BMI ఉంటే వెయిట్ తగ్గి కరెక్ట్గా చేసుకోవాలి. ఇంకా హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకొని హెల్తీ డైట్ మెయింటైన్ చేసుకొని ఫస్ట్ పీరియడ్స్ని రెగ్యులేషన్ చేసుకుంటే కొంతవరకు పీసీఓఎస్ని తగ్గించుకున్నట్టే. లైఫ్ స్టైల్ చేంజ్ చేసిన తర్వాత కూడా మీకు పీసీఓఎస్ తగ్గకపోతే సెకండ్, మెడిసిన్స్ తీసుకోవాలి. మెడిసిన్స్ అంటే డైరెక్ట్గా మెడికల్ షాప్స్కి వెళ్ళి తీసుకోకూడదు. ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే తీసుకోవాలి. వాళ్ళు కూడా ఫస్ట్ పీరియడ్స్ని రెగ్యులేషన్ చేయడానికి మ్యాక్సిమం కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇచ్చిన తర్వాత పీరియడ్ని రెగ్యులేషన్ చేస్తారు. ఒకవేళ మెడిసిన్స్ వల్ల కూడా క్యూర్ కాకపోతే థర్డ్, ఫైనల్గా సర్జరీ. ఇది మైనర్ సర్జరీ, LOD, లాప్రోస్కోపిక్ ఓవరియన్ డ్రిల్లింగ్. ఇది జనరల్ అనస్థీషియా ఇచ్చి టమ్మీ మీద స్మాల్ కట్ చేసి అబ్డామెన్లోకి ఒక మైక్రోస్కోపిక్ని పంపిస్తారు. టిష్యూ ఏదైతే మనకి మేల్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుందో ఆ టిష్యూని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం వల్ల మన హార్మోన్స్ అనేది రెగ్యులర్గా నార్మల్ ఫంక్షన్ చేస్తాయి. అలా జరగడం వల్ల మనకి ఓవులేషన్ కరెక్ట్గా జరిగి పీరియడ్స్ అనేది రెగ్యులర్గా వస్తాయి. సో ఇలా మనం లాస్ట్ సర్జరీ చేసుకొని పీసీఓఎస్ని క్యూర్ చేసుకోవచ్చు.
సో ఇలా మనం పీసీఓఎస్ని తగ్గించుకోవచ్చు. ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి ఇనిషియల్ స్టేజ్లోనే. ఇంకా అది కూడా తగ్గకపోతే సెకండ్ మనం మెడిసిన్స్కి వెళ్ళాలి. అది కూడా తగ్గకపోతే ఇంకా థర్డ్ సర్జరీ. ఇలా మనం పీసీఓఎస్ని తగ్గించుకోవచ్చు. ఎవరికైతే పీసీఓఎస్ ఉంటుందో వాళ్ళు ఫస్ట్ మనం పీరియడ్స్ని రెగ్యులేషన్ చేసుకోవాలి ఇనిషియల్ స్టేజ్లోనే. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని ఎక్సర్సైజ్ ఆర్ డైట్ వెయిట్ని తగ్గించుకొని మనం పీరియడ్స్ని రెగ్యులేషన్ చేసుకుంటే కొంతవరకు పీసీఓఎస్ని తగ్గించుకున్నట్టే. పీసీఓఎస్ని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.